నరి రొట్ట నరి వెట్ట అనే ఒక తెలుగు డబ్బుడు మలయాళం మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ అయితే సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుడే ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. కానీ సాంగ్సే బొక్కలా ఉంది. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇది నరి వెట్ట కాదు, నరి రొట్టిన రాడ్డు కొట్టుడు మూవీ. అసలు ఏం బాలేదు మూవీ. పక్క నుంచి ఏదైనా తీసుకొని తల బాదుకోవాలనిపించింది. ఇది వచ్చేసి 2003లో ఒక రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసారట. మరి ఇందులో ఏముందని తీసారో వాళ్ళకి తెలియాలి. మరీ మీకు అంతా రియల్ స్టోరీస్ తీయాలనిపిస్తే ఎన్నో ఉన్నాయి రియల్ స్టోరీలు తీద్దామనుకుంటే. ఎన్నో అంటే ఎన్నో నమ్మలేనివి, భయపెట్టేవి అన్నీ ఉన్నాక కూడా ఈ బొక్కల ప్లాట్లని తీసుకొని అక్కర్లేని రన్ టైంతో సావా మింగారు. పిచ్చ బోరింగ్గా ఉంది మూవీ. ఒక మంచి రియల్ స్టోరీ తీసుకొని దాన్ని మంచిగా తీస్తే ఎందుకు చూడం. అందులో ఒక పస్ ఉండదు, ఎంగేజ్ చేసే ఫ్యాక్టర్ ఉండదు, ఒక ఇంట్రెస్టింగ్ రైటింగ్ ఉండదు, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. ఇలాంటివి ఏం లేకుండా ఒక 2 గంటల సినిమా ఎలా చూస్తాం చెప్పండి. ప్లాట్ లైన్ ఏంటంటే కొంతమంది కేరళ పీపుల్స్ బతకడానికి షెల్టర్ లేకపోతే అడవిలో గుడిసెలు వేసుకొని మాకు భూమి కావాలి, ఇల్లు కట్టుకోవడం కోసం అని పోరాటం చేస్తారు. మరి వాళ్ళ పోరాటం ఎక్కడి దాకా వెళ్ళింది అనేది ఇందులో చూస్తారు. ఒకటే పోరాటం పోరాటం పోరాటం. వాళ్ళ పోరాటం చూసి నీరసం వచ్చింది. రియల్ ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా ఎంత కొంత హుక్ చేస్తుంది ఏ మూమెంట్ లో అయినా. కానీ ఇది మాత్రం ఎక్కడ కూడా హుక్కే చేయలేదు. ఒక ఎమోషనల్ టచ్ లేదు, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రైటింగ్ లేదు. మెయిన్ దట్ ఎగ్జిక్యూషన్ అండ్ నేరేషన్ కూడా అస్సలు బాగాలేదు. టూ మచ్ డ్రాగ్ చేసి స్లీపింగ్ పిల్ల చేశారు. సినిమా స్టార్ట్ అవడం బాగానే స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక 10 minutes బాగానే అనిపించింది. లెట్స్ సీ అనుకున్నా. సరే బాగానే వెళ్తుంది అని అనుకునే లోపలే ఆ నరేషన్ దెబ్బకి నా పని అయిపోయింది. స్లీపింగ్ లోకి వెళ్ళిపోయా. దానికి తోడు పోరాటం 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 అని టూ మచ్ లాగ్ చేసి పేషెన్స్ కోల్పోయేలా చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టోవినో థామస్ అండ్ సూరజ్ ఇద్దరు యాక్టింగ్ అయితే పెద్దగా లేదు, ఏదో పర్లేదు లాగా చేశారు. ఇక రిమైనింగ్ అందరూ ఓకే. తెలుగులో సాంగ్స్ అయితే అస్సలు బాలేవు, బీజం కూడా పెద్దగా లేదు. మొత్తానికి నరివెట్ట మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇక మీ ఇష్టం. మూవీ అయితే సోనీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అడల్ట్ సెన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. సో మరిది నరివెట్ట మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.